హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఈరోజు మనం చూసే ఉంటాం ఆల్రెడీ పెద్ది టీజర్ వదిలేశారన్నమాట. మన రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న బుచ్చిబాబు ఫిలిమ్స్ మన సుకుమార్ గారు డైరెక్షన్లో పుష్ప 2 అయిన తర్వాత అదే రేంజ్లో ఇంకొక ప్రింట్ దింపేస్తున్నారనమాట. అర్థమైపోతుంది. పెద్ది అంటే మనకు చాలా మీనింగ్లు ఉన్నాయి. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క మీనింగ్ ఉంది. పెద్ది అంటే యాక్చువల్గా కన్నడలో ఏం తెలియని అమాయకుడు అని అర్థం ఉంది. పెద్ది అంటే ఇక్కడ పెద్దవాడు అనే అర్థం ఉంది. ఇలా రకరకాలుగా ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంది పెద్ది అంటే. అలాంటి దీంట్లో చూస్తుంటే మళ్ళీ సేమ్. అంటే నాకు తెలిసినంత వరకు పెద్ది అంటే అమాయకుళ్ళ కనిపించే ఒక పుష్ప 3ని దించుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఎందుకంటే అలాగే ఉందండి చూస్తుంటే. మొత్తం అదే రేంజ్లో మేకింగ్స్ అనేది మనకు కనిపిస్తుంది. అదే గెటప్, చెప్పాలంటే గెటప్ కూడా చేంజ్ అవ్వలేదని అనిపిస్తుంది నాకెందుకో. చాలా వరకు అదే గెటప్లో ఉంది. ఇంకా మళ్ళీ చూసుకున్నట్టయితే డేట్ కూడా ఇచ్చేసారనమాట. 2026 మార్చ్ 27 అని డేట్ కూడా ఫిక్స్ చేశారు. అంటే చాలా ఫాస్ట్గానే జరుగుతుంది అనేసి. మనకు చాలా ఎక్కువ టైం 2 ఇయర్స్ 3 ఇయర్స్ తీసుకునే పరిస్థితి అంటూ కనిపించట్లేదు. 1 ఇయర్లో మొత్తం దింపేస్తున్నారు బొమ్మ. ఇంకా ఆల్రెడీ చాలా ప్లానింగ్తోనే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అనమాట. చూస్తుంటే మన ఇండియాలో ఇంకొక మానియా క్రియేట్ చేయడానికి ఇంకొక కొత్త సినిమా ఆల్రెడీ సెట్ ఎక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాల్లో ఆ పుష్ప 2 రేంజ్లో ఇంకా మరి ఏ సినిమా వస్తుందని మనం అందరూ వెయిట్ చేస్తున్నాము. అది ఏంటంటే మనం చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి, ఇంకొకటి రాజాసాబ్ ఒకటి, ఇలా చాలానే ఉన్నాయి. అవన్నిటి తర్వాత నెక్స్ట్ ఇదొక్కటి వస్తుందనేసి ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి మరొక పుష్ప 3 అవుతుంది. చూస్తుంటే ఇది ఒక వండర్ క్రియేట్ చేస్తుందని. ఎందుకంటే సుకుమార్ డైరెక్టర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో. ఇంకా మనకి బుచ్చిబాబు ఫిలిమ్స్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమా అవుతుంది, ఎటువంటి డౌట్ లేదనేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఇంకేం అప్డేట్ వస్తాయో మనం కాస్త వెయిట్ చేయాలి. తప్పకుండా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.